నమస్తే అండి. సమ్మర్‌లో మనకి మొక్కలనేవి ఎండిపోవడం, యెల్లో లీవ్స్ రావడము, ఆకుముడత రావడం ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉంటామండి. అలానే మనకి మట్టి కూడా త్వరగా ఎండిపోతుంది. దానివల్ల మొక్కలనేవి చనిపోవడం జరుగుతుందండి. అయితే ఈరోజు బెస్ట్ ఆర్గానిక్ ఒక ఫెర్టిలైజర్ తయారు చేయబోతున్నామండి. అది ఎలా తయారు చేయాలి? తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? దాన్ని ఎలా మిక్స్ చేసుకోవాలి? ఏ టైంలో మొక్కలకివ్వాలి? ఇవన్నీ కూడా ఈ వీడియోలో ఉంటుందండి. ఎక్కడ స్కిప్ చేయకండి. ఇది మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. అలానే ఇది పవర్‌ఫుల్ లిక్విడ్ ఫెర్టిలైజర్ అండి. మనకి చనిపోయే మొక్కల్ని కూడా బతికిస్తుంది. అయితే ఇది కంప్లీట్‌గా నేను క్వాంటిటీలో తీసుకుంటున్నానండి. అయితే మనం ఫస్ట్‌గా కౌ డంగ్ లేదా వర్మి కంపోస్ట్ అండి. నా దగ్గర కౌ డంగ్ లేదు. అయితే నేను వర్మి కంపోస్ట్ తీసుకుంటున్నాను. ఇదొచ్చేసి మనం 1½ కిలో తీసుకోవాలండి. అలానే మనకి నీమ్ కేక్ పౌడర్ అండి. నీమ్ కేక్ పౌడర్ వచ్చేసి మనకి 100 గ్రామ్స్ తీసుకోవాలండి. మనకి రూట్‌లో ఉన్న ఫంగస్ కానివ్వండి లేదా రూట్‌కొచ్చిన ఏ డిసీజ్ అయినా కూడా మనకి నీమ్ కేక్ పౌడర్ అనేది కంట్రోల్ చేస్తుంది. అలానే వర్మి కంపోస్ట్ ఇవ్వడం వలన మనకేంటంటే దాంట్లో మైక్రోబ్స్ అనేవి ఎక్కువగా ఈ మట్టిని మనకి హెల్తీగా చేస్తుందండి. నెక్స్ట్ వచ్చేసి మనకి వుడ్ యాష్ అండి. వుడ్ యాష్‌లో మనకి పొటాషియం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది ఫ్లవర్స్ ఎక్కువగా రావడంలో ఇది దోహదపడుతుందండి. కాబట్టి ఇందులో మస్ట్ అండ్ షుడ్‌గా మీరు వుడ్ యాష్ అనేది కలుపుకోవాలి. అంటే ఏం లేదండి, మన కట్టెతోటి వచ్చిన బూడిద అది మనం ఒక 100 గ్రామ్స్ తీసుకుంటున్నామండి. ఇప్పుడు మనం దీంట్లో ఎప్సమ్ సాల్ట్ కలుపుకోవాలండి. దీంట్లో మెగ్నీషియం సల్ఫేట్ ఉంటుంది. దాని వలన మనకి లీవ్స్ అనేవి గ్రీన్‌గా రావడం, అలానే కొత్త చిగుర్లు రావడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఇది ఒక 20 గ్రామ్స్ తీసుకోండి. అలానే మనం యూస్ చేసి పడేస్తాం కదండి టీ పౌడర్‌ని, అది మీరు యూస్ చేశాక మంచిగా వాష్ చేసేసుకొని దాన్ని ఎండిన తర్వాత ఒక 50 గ్రామ్స్ అది కూడా దీంట్లో కలుపుకోండి. దీనికి అన్నిటికీ ఇంకొక ఐటెం కలుపుకోవాలండి. ఇది కంపల్సరీగా కలుపుకోవాల్సిన ఐటము అదే అండి బెల్లము. బెల్లం వచ్చేసి ఒక 100 గ్రామ్స్ తీసుకోండి. ఇవన్నీ మంచిగా కలుపుకోవాలండి. ఒక బకెట్ తీసుకోండి. దాంట్లో మీరు ఒక 5 లీటర్స్ వాటర్ తీసేసుకొని ఇవన్నీ దాంట్లో వేసేసి మంచిగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత మళ్ళీ ఒక 5 లీటర్ వాటర్ వేసేసి ఒక క్యాప్ పెట్టాలండి. కానీ టైట్‌గా పెట్టకూడదండి. టైట్‌గా పెట్టడం వలన దాంట్లో వచ్చే గ్యాసెస్ కానివ్వండి అవి మనకి ఫర్మెంట్ అయ్యేటప్పుడు కొన్ని గ్యాసెస్ అనేవి రిలీజ్ అవుతాయి. దాని వలన పాట్ అనేది పాడైపోవడము లేదా పగిలిపోవడం ఇవన్నీ జరుగుతుంది. అలానే మనకి ఫెర్టిలైజర్ కూడా పాడయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి క్యాప్ అనేది మీరు కొంచెంగా జరిపేసి పెట్టేయండి. అలా మీరు 48 అవర్స్ పెట్టాలండి. అప్పుడు మనకి మంచి పవర్‌ఫుల్ లిక్విడ్ ఫెర్టిలైజర్ తయారవుతుంది. మనం ఈ లిక్విడ్‌ని 48 అవర్స్ సోక్ చేయాలని చెప్పాము కదండి, ఫర్మెంట్ చేయాలని చెప్పాము. కానీ దాన్ని మనం అలానే వదిలేస్తే మనం ఏవైతే వేసామో అవి కిందికి వెళ్ళిపోతాయి. అప్పుడు దాంట్లో ఉన్న న్యూట్రిషన్స్ అనేవి మనకి లిక్విడ్‌లో మనకి కలవండి. అయితే 5 to 6 అవర్స్ తర్వాత మళ్ళీ ఒకసారి దాన్ని మిక్స్ చేయండి మంచిగా. మిక్స్ చేయడం వలన ఏమవుతుందంటే దాంట్లో ఉన్న న్యూట్రిషన్స్ అన్నీ కూడా ఆ లిక్విడ్‌లోకి వస్తాయి. అయితే దీనిని ఏ క్వాంటిటీలో కలుపుకోవాలి అనేది ఒక చిన్న డౌట్ వస్తుంది మనందరికీ, మొక్కలకి ఎలా ఇవ్వాలి అనేసి. అయితే అది 48 అవర్స్ నానిన తర్వాత ఒక మంచి కలర్ వస్తుందండి. దాన్ని మనము 1 లీటర్ అంటే ఒక గ్లాస్ తీసుకుంటే దానికి 5 గ్లాసుల వాటర్లు 1:5 రేషియోలో మనం కలుపుకోవాలండి. ఎంత పల్చగా అయితే అంత పల్చగా కలుపుకోవాలి, కానీ థిక్‌గా మాత్రం ఉంచకండి. దీనిని ఇప్పుడు మనం మంచిగా కలుపుకున్నాం కదండి 1:5 రేషియోలో. అయితే ఇప్పుడు దీనిని స్ప్రే చేయాలా లేదా సాయిల్‌లో ఇవ్వాలా? ఇది కంప్లీట్‌గా సాయిల్ ప్రిపరేషన్ అండి ఫెర్టిలైజర్. ఎందుకంటే రూట్స్ అనేవి మనకి స్ట్రాంగ్‌గా ఉంటేనే మొక్క అనేది చాలా స్ట్రాంగ్‌గా ఉంటుందండి. అయితే మీరు ఒక పాట్‌కి 1 to 2 లీటర్స్ వరకు మీరు ఈ లిక్విడ్‌ని ఇవ్వొచ్చండి. కాకపోతే ఒక రోజు ముందు వాటరింగ్ అనేది చేయాలి. డ్రై సాయిల్‌లో మాత్రం ఈ లిక్విడ్‌ని ఇవ్వకూడదండి. కాబట్టి ఒక రోజు ముందు మీరు వాటరింగ్ చేసుకున్న తర్వాత సెకండ్ డే మీరు ఈ లిక్విడ్‌ని ఇచ్చేసేయండి. ఈ పవర్‌ఫుల్ లిక్విడ్ ఫెర్టిలైజర్ ఏ మొక్కలకి ఇవ్వచ్చు? ఇవి అన్ని మొక్కలకి ఇవ్వచ్చు అండి. దీనివలన మనకు మొక్కలు అనేవి చాలా హెల్తీగా పెరగడం, గ్రీన్‌గా అవ్వడం, అలానే ఫ్లవరింగ్ కూడా చాలా ఎక్కువగా రావడము. ఇంకొకటి ఏంటంటే మనకి ఫ్రూటింగ్ కలర్ కానివ్వండి, సైజ్ కానివ్వండి, టేస్ట్ కానివ్వండి చాలా బాగుంటుందండి. అందుకే దీనిని పవర్‌ఫుల్ లిక్విడ్ ఫెర్టిలైజర్ అన్నాము. కానీ మరి ఇది ఎన్ని రోజులకు ఒకసారి ఇవ్వాలి? మంత్లీ వన్స్ ఒకసారి ఇవ్వాలండి. మంత్లీ ఒకసారి ఇస్తే సరిపోతుంది. కానీ ఏదైతే మొక్క వీక్‌గా ఉంది, అది గ్రోత్ లేదు మీకు అలా అనిపిస్తే మీరు 15 డేస్ వన్స్ కూడా దీన్ని రిపీట్ చేయొచ్చండి. ఇంకొక విషయం ఏంటంటే మీరు దీనిని ఈవినింగ్ టైమ్స్ మాత్రమే ఇవ్వండి. దాని వలన మొక్క అనేది తొందరగా అబ్జర్వ్ చేసుకుంటే మొక్క కూడా చాలా హెల్తీగా గ్రో అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఇలా చిన్న చిన్న మీరు జాగ్రత్తలు తీసుకొని ఇలాంటి లిక్విడ్స్ మీరు ప్రిపేర్ చేసి మీ మొక్కలకి ఇస్తే మొక్కలు అనేవి చాలా బాగుంటాయి. అయితే ఈ వీడియో ఎలా అనిపించిందో ఒక్కసారి కామెంట్ చేయండి. అలానే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో కలుస్తానండి. అంతవరకు బాయ్ అండి.